హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను మెయిన్ ఇంజిన్ ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. మొత్తం ప్రొసీజర్ చూపిస్తాను. జస్ట్ ఆల్రెడీ బ్రిడ్జ్ నుంచి నాకు సిగ్నల్ అయితే వచ్చింది ఇంజిన్ స్టార్ట్ చేయమని. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఎల్బో. ఫస్ట్ ఎల్బో స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఫ్రెష్ వాటర్, సీ వాటర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది వచ్చేసరికి మెయిన్ ఇంజిన్ ఫ్రెష్ వాటర్. ఇది ఒకటి స్టార్ట్ చేసామండి. ఇది డివో, ఆల్రెడీ డివో కంప్లీట్ గా ఉంది కాబట్టి ప్రజెంట్ అవసరం లేదు. ఇదేమో బూస్టర్ అండి, ఇది కూడా ఫ్యూలే. సో ఇది స్టార్ట్ చేసాం. సో ప్రజెంట్ ఎల్బో, ఫ్రెష్ వాటర్, సీ వాటర్, తర్వాత డీజిల్ ఆయిల్ మొత్తం స్టార్ట్ చేసాం కదండి. ఇప్పుడు మనం కిందకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే మొత్తం కరెక్ట్ గా ఉన్నాయండి. సో ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్దాం, చూపిస్తాను ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో. కిందకు వెళ్ళే ముందు ఒకసారి సర్వీస్ ట్యాంక్లోనే ఫ్యూల్ ఎలాగున్నదో ఒకసారి చూసుకోవాలండి, ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఒకసారి ఫ్యూల్ చెక్ చేస్తాను. మీరు చూస్తున్నట్టయితే ఫ్యూల్ అంతా బాగానే ఉన్నది. ఇప్పుడు ఫ్యూల్ బాగుంది కాబట్టి కిందకి వెళ్ళి ఎయిర్ కంప్రెసర్ స్టార్ట్ చేసి వాల్వ్స్ అయితే ఓపెన్ చేస్తాను. కోస్టల్ ట్యాంకర్స్లోని మెయిన్ ఇంజిన్ స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ట్యాంక్స్ అండి, ఎయిర్ ట్యాంక్స్. ఆ పక్కన కూడా ఉన్నాయి చూసారా, అది రెండు కూడా ఎయిర్ కంప్రెసర్స్. సో ఇక్కడ నేను ఎఫ్ కీతోనే అయితే మాత్రం ఇది ఓపెన్ చేస్తాను. వన్స్ ఈ బాటిల్స్ ఓపెన్ చేసిన తర్వాతే ఎయిర్ కంప్రెసర్ స్టార్ట్ చేయాలండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే రెడ్ కలర్ ఉన్నది చూసారా, ఈ రెండు కూడా ఎయిర్ కంప్రెసర్ ఓపెన్ చేసే ముందు ఎయిర్ బాటిల్స్ని ఓపెన్ చేయాలి. అప్పుడే ఎయిర్ కంప్రెసర్ నుండి ఎయిర్ అయితే లోపలికి వెళ్ళి స్టోర్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ స్టోర్ అయిన తర్వాత అక్కడ పెద్ద రెడ్ కలర్ ఉన్నది కదండి, అది మెయిన్ ఇంజిన్ కోసం అండి. అది వన్స్ ఈ రెండు ఓపెన్ చేసిన తర్వాత అదైతే ఓపెన్ చేయాలి మెయిన్ ఇంజిన్ కోసం. ఇప్పుడైతే నేను ఎయిర్ కంప్రెసర్ అయితే స్టార్ట్ చేస్తాను. నెంబర్ 1 ఇప్పుడే స్టార్ట్ చేస్తానండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అటువైపు స్టార్ట్ అయింది చూసారా, నెంబర్ 1 అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కొంచెం కిందకి వెళ్తామండి. కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ కరెక్ట్గా చూసుకొని కంట్రోల్ ప్యానల్ ఉంటుందండి, మీరు కరెక్ట్గా చూసుకుంటే అది ఓపెన్ అయితే చేశాను నేను. అది కూడా హైడ్రాలిక్ లోపల రన్ అవుతుందండి. ఒకసారి ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉన్నదో ఆ ఇంజిన్ ఆయిల్ని మోటార్ అయితే ఉంటుందో లోపల అది రన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్లచ్ అటాచ్ అయిందో లేదో చూసుకున్నాను, ఎందుకంటే ఇది సేఫ్టీ ప్రకారం క్లచ్ సపరేట్ చేసి ఉండకూడదు. సో క్లచ్ అటాచ్ అయితే అప్పుడు మనం చేయొచ్చండి. మీరు కరెక్ట్గా చూసినట్టయితే ఈ మానిటర్లోనే మొత్తం అన్నీ ఓకే ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను మెయిన్ ఇంజిన్ ఎయిర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎప్పుడైతే మెయిన్ ఇంజిన్ ఎయిర్ ఓపెన్ చేశానో అప్పుడు మనం స్టార్ట్ చేయడానికి అయితే వీలు ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. అదేమో గవర్నర్ హ్యాండిల్ అండి. అది ఆ హ్యాండిల్ ఎప్పుడైతే మనం సర్టెన్ స్టేజ్లోనే అంటే స్టార్టింగ్ స్టేజ్లో పెట్టుకొని అప్పుడు మనం మీరు కరెక్ట్గా స్టార్ట్ చేసే లివర్ ఉంది చూసారా రెడ్ కలర్, అది స్టార్ట్ చేయాలి. అది మిడిల్లో పెట్టుకుంటే మనకి అఫీషియల్గా స్టార్ట్ అయినట్టు ఇండికేటర్ అయితే వస్తుంది. అక్కడ మీరు చూసినట్టయితే అది ఒకసారి చెక్ చేసుకుని వన్స్ ఓకే అంతా ఓకే అనుకుంటే మనం ఇంజిన్ అయితే మనం స్టార్ట్ చేయొచ్చండి. అక్కడ మీరు చూపిస్తాను చూడండి ఎలా స్టార్ట్ చేస్తాను. జస్ట్ చాలా చాలా ఈజీ. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. చూసారు కదండి ఇంజిన్. ఇప్పుడు ఆల్రెడీ ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంజిన్ స్టార్ట్ చేయడం అనేది. వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత మనం కరెక్ట్గా చూసుకోవాలి గవర్నర్ పొజిషన్ ఎంత ఉందో అనేసి. ప్రజెంట్ గవర్నర్ పొజిషన్ అయితే 10 ఉంది కదండి, దాన్ని నేను కొంచెం 10 to 15 లోపు మాత్రమే మధ్యలో ఉంచుతాను, ఎందుకంటే మినిమం డెడ్స్లో అయితే వెళ్తుంది. ఆ డెడ్స్లో అయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కరెక్ట్గా చూసుకున్నట్టయితే నేను టెలిగ్రాఫ్ అయితే ఇస్తున్నాను బ్రిడ్జ్కి డెడ్స్లో అనేసి. స్టాపు తర్వాత స్టాండ్ బై డెడ్స్లో. ప్రజెంట్ డెడ్స్లో అయితే షిప్ రన్ అవుతుంది. ఇక్కడ మీరు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మీకు చూసినట్టయితే ఫ్లైవీల్ రన్ అవుతుంది, అలాగే క్లచ్ కూడా రన్ అవుతుంది చూసారా. దీనికి గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, ఆల్రెడీ మెయిన్ ఇంజిన్ అయితే రన్ అవుతుంది. సో ఇదండి ప్రాసెస్. మెయిన్ ఇంజిన్ రన్ చేయడము చాలా చాలా ఈజీ కోస్టల్ ట్యాంకర్స్లోని. అదే బిట్మన్ ట్యాంకర్స్ కానీ ట్రెడిషనల్ ట్యాంకర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికి కూడా కొంచెం ప్రాసెస్ ఎక్కువైతే ఉంటుందండి. బాయిలర్ ఆన్ చేసుకుని ఉండాలి, తర్వాత ప్యూరిఫైర్స్ ఆన్ చేసుకుని ఉండాలి, అన్నీ కూడా ఆన్ చేసుకుని ఉండాలి. ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ
ఎల్బోని నేను ఆటోమేటిక్ చేస్తున్నానండి. అది మాన్యువల్లో ఉండేది, ఆటోమేటిక్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మొత్తం అంతా ఓకేగా ఉందండి. ప్రజెంట్ ఎయిర్ కంప్రెసర్ కూడా అది మాన్యువల్ నుండి ఆటోకి అయితే నేను షిఫ్ట్ చేసేసాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఇంజన్ కంట్రోల్ రూమ్. ఇంజన్ కంట్రోల్ రూమ్లోనే మీరు అన్నీ కూడా టెంపరేచర్స్, తర్వాత ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూడగలరు. సో ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే మనకి అలారం వచ్చిందంటే మాత్రం అలర్ట్గా ఉండాలి. అది ఆర్పిఎం అండి, మెయిన్ ఇంజిన్ ఆర్పిఎం. ప్రజెంట్ మీరు చూసినట్టయితే 130 ఉన్నది. ఇక్కడ మొత్తం అన్నీ సెటప్ అయితే చేసేసామండి. ఇప్పుడు మీకు బ్రిడ్జ్లోకి చూపిస్తాను ఎలాగుంటుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, షిప్ రన్ అవుతుంది డెట్స్లో రన్ అవుతుంటే ఎలాగుంటుందో చూపించడానికి నేను బ్యాక్ సైడ్ అయితే తీసుకొచ్చానండి, షిప్ బ్యాక్ సైడ్. వన్స్ ఈ షిప్ బ్యాక్ సైడ్ తీసుకుని వచ్చాను కదండి, ఇప్పుడు మీకు బ్రిడ్జ్ కూడా తీసుకుని వెళ్తాను. బ్రిడ్జ్లోని ఎలాగా సెయిలింగ్ అవుతుంది అనేది కూడా మీరు ఈ వీడియోలోనే ఈజీగా చూడగలుగుతారు. ప్రజెంట్ సీ అయితే స్మూత్గా ఉన్నదండి, తర్వాత రఫ్ సీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు మెయిన్ ఇంజిన్ ఎలా స్టార్ట్ చేస్తారో చూసారు కదండి. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను మెయిన్ ఇంజిన్ టైప్స్, ఏ షిప్కి ఎలాంటి మెయిన్ ఇంజిన్ ఆపరేట్ చేస్తారో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదైతే షిప్ బ్రిడ్జ్లోనైతే ఉన్నామండి. ఇక్కడ సెయిలింగ్ అవుతున్నప్పుడు ఎలా కనిపిస్తుందో చూడండి. చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుందండి ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు. యాజ్ ఏ ట్రాన్స్లేటర్గా అలాగే ఇంజనీర్గా కూడా చాలా ఈజీగా ఉంటుంది వర్క్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఐలాండ్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా. నెక్స్ట్ వీక్ మేము ప్రొవిజన్ తెచ్చుకోవడానికి అయితే ఇప్పుడు కౌశంకి వెళ్తామండి. చూసారు కదండి మెయిన్ ఇంజిన్ ఎలా స్టార్ట్ చేయాలనేది. యాక్చువల్లీ మెయిన్ ఇంజిన్ స్టార్ట్ చేయడం కోస్టల్ ట్యాంకర్స్లోనే చాలా చాలా ఈజీ అండి. ప్రజెంట్ మేము డీజిల్ ఆయిల్తో రన్ చేస్తున్నాం కాబట్టి బాయిలర్ అవసరం లేదు. అదే ఎఫ్ఓ కానీ యూజ్ చేస్తే, హెవీ ఫ్యూల్ ఆయిల్ కానీ యూజ్ చేస్తే బాయిలర్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ప్యూరిఫైర్స్ కూడా ఉంటుందండి, ఫ్యూల్ని ప్యూరిఫై చేసేవి అవి కూడా ఉంటుంది. బట్ ప్రజెంట్ మాకు అవసరం లేదు, ఎందుకంటే డీజిల్తో రన్ చేస్తున్నాం కాబట్టి కోస్టల్ ట్యాంకర్స్లో ప్రజెంట్ అవసరం లేదు. అదే బిట్మన్ ట్యాంకర్స్ అలాగే లార్జ్ ట్యాంకర్స్ అయితే ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.